ఇక్కడ తిరిగి ఈ మండపం మీదకి వెళ్ళిపోయి మండపం మీద స్టాప్ చేసుకొని బయట మధ్యాహ్నం ఆడుకోవచ్చు. మీకు అర్థమైంది కదా. 6 o'clock వెళ్ళిన వాళ్ళు 7 o'clock వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఫాలింగ్ టైము మెయిన్ అందరు ఓకేనా సార్, అందరు గుడ్ ఈవినింగ్. సో మనకి 10th మనకి ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి అంటారు. అది మనకి మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ముక్కోటి ఏకాదశి ఫంక్షన్ జరగబోతుంది. దాదాపు మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 1 lakh వరకు మనకి ప్రజలు రావడానికి స్కోప్ ఉంది. ప్రతి సంవత్సరం కూడా 1 lakh దగ్గర వస్తున్నారు. సో ఈ సంవత్సరం కూడా 1 lakh దగ్గర వస్తున్నాము. సో స్వామి ఊరేగింపు అయిన తర్వాత మన స్వామిని అక్కడ కూడా ముందు ఆ ప్లేస్లో పెడతారు, ఉత్తరాధారంలో పెడతారు. అక్కడ వచ్చేసి కొంతమంది దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. ఇంకా సో ఈ తీర్థానికి కోసం లోపలికి వస్తున్న వాళ్ళు దాదాపు ఒక 60,000 మంది వరకు లోపలికి కూడా వస్తారు. సో దీనికన్నా బందోబస్తులు మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకి విఐపికి ఒక ఎంట్రన్స్ పెట్టడం, సెపరేట్ ఎంట్రన్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 200 రూపీస్ టికెట్, 100 రూపీస్ టికెట్ అండ్ ఫ్రీ దర్శనం అన్నిటి కూడా సెపరేట్ ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది. సెపరేట్ క్యూ లైన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల కొంచెం క్రౌడ్ కంట్రోలింగ్ మనకి ఈజీగా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాము. సో మన బందోబస్తు కూడా మనం 9th నైట్ నుంచి ఆల్మోస్ట్ 10th నైట్ వరకు కూడా ఆల్మోస్ట్ 24 hours మన బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరిగింది. దాదాపు 300 మందితో పాటు బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి పార్కింగ్ కూడా ఎవరు కూడా వెహికల్ టెంపుల్ దగ్గర వరకు రాకుండా 3 different డైరెక్షన్స్లో మనం కట్ ఆఫ్ పాయింట్స్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో దట్ వెహికల్ పార్కింగ్ని అక్కడే పెట్టేసి ప్రజలందరూ కూడా నడుచుకుని వస్తున్నట్టు కూడా మనం అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో దీన్ని మనం పోలీస్ కంట్రోల్ రూమ్ పెట్టుకుంటున్నాము. లౌడ్ స్పీకర్స్ కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ కూడా పెట్టుకుంటున్నాము. సో ప్రజలందరూ కూడా మన ఎండోమెంట్ ఆఫీసర్, ఈ టెంపుల్ ఎండోమెంట్ ఆఫీసర్ ప్లస్ పోలీస్ వారికి కోఆపరేషన్ ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.